డిమాండ్ పెరగడంతో ఆగస్టులో భారతదేశ సేవారంగ వృద్ధి 15 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని వ్యాపార సర్వే పేర్కొంది. ఇది దశాబ్ద కాలంలో అత్యంత వేగవంతమైన రేటుతో ధరలను పెంచినట్లు తెలిపింది. గత త్రైమాసికంలో ఈ రంగం ఊహించిన దానికంటే చాలా అధికంగా 7.8% రేటుతో వృద్ధి చెందిందని అధికారిక డేటా అంచనా వేసింది. అయితే భారతదేశ వస్తువుల దిగుమతులపై అమెరికా విధించిన 50% అధిక సుంకం రానున్న త్రైమాసికాల్లో వృద్ధిని మందగించే ప్రమాదం ఉందని సూచించింది. S&P విశ్లేషించిన HSBC ఇండియా సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ జూన్లో 62.9కి పెరగగా జూలైలో 60.5కి చేరుకుంది. కానీ ప్రాథమిక రీడింగ్ 65.6 కంటే చాలా తక్కువగా ఉంది. ఆగస్టు నెలలో భారతదేశ సేవల PMI వ్యాపార కలాపాల సూచిక 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందని HSBCలో భారత ప్రధాన ఆర్థికవేత్త ఫ్రాంజుల్ భండారి పేర్కొన్నారు. 2010 జూన్ నుండి కొత్త వ్యాపారం అత్యంత వేగంగా విస్తరించిందని, ఎగుమతి ఆర్డర్లు 14 నెలల్లో బలమైన పెరుగుదలను నమోదు చేయడంతో అంతర్జాతీయ డిమాండ్ బలోపేతం కావడం దీనికి మద్దతునిచ్చిందని అన్నారు. డిమాండ్ బలంగా ఉండటంతో పరిశ్రమలు పెరుగుతున్న ఖర్చులను వినియోగదారులకు మరింత దూకుడుగా బదిలీ చేయగలిగాయి. ఉత్పత్తి ధరల ద్రవ్యోల్బణం 2012 జులై తర్వాత అత్యధిక స్థాయికి పెరిగింది. అయితే ఇన్పుట్ ఖర్చులు 9 నెలల్లో అత్యంత వేగంగా పెరిగాయి. ధరల ఒత్తిళ్లు తీవ్రతరం కావడంతో మొత్తం ద్రవ్యోల్బణం ప్రభావితమైంది. ఇది జూలైలో 8 సంవత్సరాల కనిష్ట స్థాయి 1.55% తగ్గింది అని పేర్కొన్నారు. సేవలు మరియు తయారీ రంగాలను కలిపే సంయుక్త PMI ఆగస్టులో 17 సంవత్సరాల గరిష్ట స్థాయి 63.2కి పెరిగింది. ఇది జూలైలో 61.1గా ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని 2 విభాగాల్లో విస్తృత ఆధారిత ఆర్థిక వేగాన్ని సూచిస్తుంది.